సరేనా అయ్యింది గ్యాస్ స్ట్రైక్ అయ్యింది గ్యాస్ అయ్యింది మనం బట్టే 1-2 చేపల కోసం పొద్దున్నే లేసి అయితే నేనైతే బయలుదేరేసినాను. ఇంకెక్కడికి వెళ్తా ఏం చేస్తాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంక పొద్దున్న మన ఊరు దాటేసి పూతలు పట్టి ఎంటర్ అవ్వగానే చూడండి పొద్దున్నే 5 o'clockకి మనుషులు తిరగడం అయితే స్టార్ట్ చేసినారు. ఎక్కడ వర్క్స్ అక్కడైతే స్టార్ట్ అయిపోయినాయి. ఇంక నెక్స్ట్ చూడండి ఏం జరుగుతుందో. సో మన కోసం అయితే వెయిట్ చేస్తాం. నాన్న అయితే కాల్ చేసినాడు. సో అన్నకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అయితే ఇంకా మనం బయలుదేరేస్తాము. ரோட்டுக்கு வந்துடும் வணுங்கிறேன் ரோட்டில் இருக்கிறியா அந்த வணுங்கிறேன் அந்த டீ கடை தானே ఓకే వనుగరా మన కోసం అన్న అయితే ముందే వచ్చి వెయిట్ చేస్తున్నాడు. సో ఇంకా అన్నను కలిసిన తర్వాత అన్నతో మాట్లాడేసి ఇంక ఇద్దరు అయితే కలిసి బయలుదేరేసినాము. సో ఇంక నెక్స్ట్ ఫిషింగ్ స్పాట్కి అయితే వెళ్ళి వీడియో అయితే నేను చూపిస్తాను. స్పాట్కి అయితే వచ్చేసిన ఇంకా రంగంలోకి దిగే ముందు మనమైతే రెడీ అవుతా ఉన్నాము. సో నెక్స్ట్ లోపలికి అయితే వెళ్తా చూడండి. ఇక్కడ కొంచెం క్రిటికల్ ప్లేస్ అయితే ఉంటుంది, దాని లోపల వెళ్ళాలి. ఇంకా మన ఎదురుగా ఉండేదే మనం చేపలు వేటాడడానికి వచ్చిండే స్పాట్. సో అన్న అయితే నాకైతే చెప్తా అన్నాడు చూడండి, నువ్వు ఇట్లా వెళ్ళు నేను ఇట్లా వెళ్తా అన్నట్టు, మనం ఇట్లా ఎక్కడికన్నా వేయచ్చు అన్నట్టు. సో మనం వాడే రాడ్ మిషన్ ఏందనేది అయితే నేను మీకు చూపిస్తాను. సో అన్న సెట్టింగ్ చేసుకుంటా అన్నాడు. సో ఇంకా అన్నతో పాటు నేను కూడా రాడ్ అయితే సెట్ చేసుకొని ఇంకా వేటకైతే సిద్ధమవుతా ఉన్నాము. సో నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూగా చూడండి. నేను యూజ్ చేసే రాడ్ వచ్చి 4-bit రాడ్. సో దీన్ని మనం సెట్ చేసుకున్న తర్వాత ఇంకా దానికైతే జంప్ ఫ్రాగ్ అనేసి అయితే నేను యూజ్ చేస్తాను. అది వేస్తే కొంచెం బాగా చేపలు పడతాయి అనే ఒక ఫీల్ అయితే నేను వేస్తాను. సో ఇక్కడ ఎక్కువ పాస్ ఉండడంతో నేనైతే కొంచెం కప్పనైతే అంటే ఆ జంప్ ఫ్రాగ్ని తీసి మామూలు నార్మల్ కప్పనైతే వేస్తాను. సో దాన్ని వేసిన తర్వాతే మనకైతే స్ట్రైక్ అవుతుంది. సో మీకు ఆ విజువల్ కూడా నేను చూపిస్తాను చూడండి. వచ్చి రాగానే చేపలు పడిపోతాయి, చేపలు పడితేనే ఎత్తుకొని వెళ్ళిపోతాం అనేది అయితే ఉత్త భ్రమ. సో వచ్చి చాలాసేపు అయితే వేయాల్సి వస్తుంది. సో ఎన్ని సార్లు వేసినా ఒక్కొక్కసారి పడకపోవచ్చు. సో నేను ఈ చేపలు పడడానికి అయితే దగ్గరగా చాలా రోజులు అయితే నేను అవస్థలు పడినాను. సో మీకు చేపలు పడిన తర్వాత ఎంత హ్యాపీగా ఉంటుంది అనేది అయితే మీకు చూపించేస్తాను. సో దానికి ముందు చేపలు పట్టేదానికి ఎంత టైం పడుతుంది అనేది చాలా కష్టము. సో అది పడేటప్పుడు అయితే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి, పడకపోతే గమ్మున వెళ్ళిపోవాలి అంతే. పెద్ద స్ట్రైక్. అప్పుడప్పుడు మనం హుక్ జెక్ చేసుకోవాలి. ఈసారి తెలివిగా ఉండదు సరేనా. అయ్యింది గ్యాస్ స్ట్రైక్ అయ్యింది గ్యాస్ అయ్యింది మీకు చూపిస్తా. అయ్యింది పెద్దది. తెంజిచ్చా మాస్ జాతర ఈరోజు. సేమ్ పెద్ద హుక్లు అయినాయి గైస్.
వాన ఒక పక్క, చేపల వేట ఒక పక్క, ఏందో చిక్కు పడుతూనే ఉంది. వద్దురా సోదరా అంటా ఉందేమో ఇది కూడా. చిక్కు పడితే మాత్రం ఓపిక్గా అయితే చిక్కు తీసుకోవాలి. నేను ఫస్ట్లో తెలియకుండా ఈ లైన్ అయితే నేను కోసేసాను. సో నాకైతే చాలా వేస్ట్ అయింది. గ్రిప్పర్ ఆట కూడా ఎందుకు సందులు చూసారు కదా, చేపలు పడ్డాయని ఆనందపడాలో లేదంటే దీన్ని సేఫ్గా తీసుకురావాలనేసి బాధపడాలో అర్థమే కాదు. సో వాటర్లో ఉండి పట్టేటప్పుడు మాత్రం ఇలాంటి గ్రిప్పర్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి, లేదంటే చేప మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సైడ్కు నూకు ఊకు నెల ఎట్టిదట ఇంత పక్క గ్యాప్ గీది ఇప్పుడు గీది గ్యాప్ ఏరిచా ఇచ్చారు నల్ల సైజునా. నేను పట్టిన చేపల కల్లా పెద్ద చేప ఇది. కప్పని వేసి వేయంగానే అట్లే పట్టేసింది. ఇంకెక్కడ వీడియో తీస్తే చేపను మిస్ అయిపోతామని వీడియో తీయడం అయితే మానేసిన. ఇంక క్లైమాక్స్లో వచ్చేస్తాము. ఇంక లాస్ట్ స్ట్రైక్ అనగా మనకైతే ఒక చేప పడింది. సో అది అన్నగాలానికి అయితే చిక్కింది. సో ఇంకా దాన్ని ఫైనల్గా అయితే దాన్ని తీసుకొని ఇంక బయలుదేరి అయితే వచ్చేసినాం. సో వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నా. సో నెక్స్ట్ ఎప్పుడన్నా వీడియో తీస్తే మాత్రం ఖచ్చితంగా అయితే అప్లోడ్ చేస్తా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.